ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభునటువంటి యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియజేయుచున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం గమనించినట్లయితే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి అపోస్తలుడు పౌలు ఫిలిప్పీ సంఘాన్ని ఈ విధంగా పురికొల్పుతున్నాడు. ఎల్లప్పుడూ మీరు ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్తున్నాను, మీరు ప్రభువునందు ఆనందించండి అని చెప్పి మరి పౌలు ఫిలిప్పీ సంఘాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా పాత నిబంధనలోకి వస్తే భక్తుడైన దావీదు కూడా అదే సాక్ష్యాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. 34వ కీర్తన 1వ వచనం చూస్తే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని చెప్పని దావీదు కూడా ప్రభువుని స్తుతించే విధానాన్ని గురించి, ఆయన ఆనందాన్ని గురించి, ఆయన యొక్క సంతోషాన్ని గురించి మరి తన యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. 147వ కీర్తన 1వ వచనంలో కూడా చూస్తే, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది, అది మనోహరము, స్తోత్రం చేయటం ఒప్పిదమని కూడా మరి భక్తుడైనటువంటి దావీదు చెప్తూ ఉన్నాడు. మరి 149వ కీర్తన 1వ వచనంలో చూస్తే, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్రగీతము పాడుడి అని కూడా ఇక్కడ కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నిజంగా ప్రభువునందు ఆనందించడం చాలా ధన్యత. లోకంలో ఏవో పరిస్థితుల్లో దేన్ని బట్టో మనం ఆనందించడం కాదు, కానీ మనం ప్రభువును ఆనందించడం నేర్చుకుంటే అది నిజంగా అది ఎంతో మరి మన జీవితానికి సంతోషకరంగా ఉంటుంది, ఎంతో మేలుకరంగా ఉంటుంది అనమాట. మరి మత్తయి సువార్తలో మనం చూస్తే అక్కడ 5వ అధ్యాయం మనం చూసినట్లయితే 12వ వచనంలో చూస్తే అక్కడ ఏమో రాయబడిందంటే, మరి సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగును, ఇలాగున వారు మీకు పూర్వముందున్న ప్రవక్తలను హింసించిరని రాయబడింది. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భక్తుడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు కూడా మీరేం భయపడదు, మీరు ధన్యులు, మీరు ధైర్యంగా ఉండి సంతోషించండి, ఆనందించండి ఆ పరిస్థితిని బట్టి, అప్పుడు పరలోకలు మీ ఫలం అధికమవుద్దని చెబుతున్నాడు. కాబట్టి మనము కూడా ప్రభువును ఆనందించడం నేర్చుకున్నాం. అన్ని పరిస్థితుల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో, శోధనలో, సంతోషంలో, సుఖదుఖాలు అన్ని పరిస్థితుల్లో మన సమస్యను ప్రభు పైన మోపి ప్రభువును ఆనందించడం నేర్చుకుంటే పరలోకంలో మన ఫలం అధికమవుద్ది. కాబట్టి ఆ విధంగా ప్రభువునందు ఆనందిస్తూ ప్రభు కృపలో బలపడుతూ ప్రభు చిత్త ప్రకారం ముందుకు సాగిపోదాం. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకు అందరికీ దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామడిన మా తండ్రి, నీ పాదములకు వందనాలు ప్రభా. ఈ దినమంతా ప్రభా నీ బిడ్డలకు నీ కృపా కాపుదల మెండుగా దయచేయండి. ఈ పునరుద్ధానపు దీవెనలతో ప్రతి వారిని నింపి నడిపించండి నాయన. మేమందరం కూడా నీలో ఆనందించి, నీలో సంతోషించి, నీ దగ్గర నుంచి మేలు పొందుకునే కృప మాకందరికీ దయచేయమని, దీవెనలతో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.